యోబు గ్రంథము మొదటి అధ్యాయం 1, 2, 3 వాక్యములు మనం చదువుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 1, 2, 3 వాక్యములు చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో యోబును దేవుడు ఆశీర్వదించి గొప్పవానిగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. తూర్పు దేశంలో ఊజు అనే ఒక ప్రాంతంలో యోబు ఉండేవాడు. ఆయనకు దేవుడు ఈ గొప్ప సంపద ఆస్తిగా అనుగ్రహించినట్లుగా మనం వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. 10 మంది యోబుకి సంతానం పిల్లలు. 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లు 500 ఆడుగాడిదలు బహుమంది పనివారు కలిగినట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. యోబు అనే ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు అని. దేవుని తట్టు మనం తిరిగినట్లయితే దేవుడు మనల్ని యోబు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలు మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు. మా కుటుంబము అంటే సంఘమే కుటుంబం మాకు. కనుక దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుని బిడ్డలు పలుమార్లు దేవుని మరిచిపోయి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ వచ్చారు, మీరు నా తట్టు తిరగండి, మీరు నా తట్టు తిరగండి అని. వాక్యాల్లో కూడా మనం గమనిస్తాం, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని. మనం ప్రభు తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడని వాక్యం చెప్తుంది. మనం దేవుని తట్టు తిరిగేటప్పుడు మారు మనసు నుండి పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరగాలని, అలాగే ఏవైతే దేవునికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన తట్టు తిరగాలని, వస్త్రములను కాక మీ హృదయములను చించుకొని ఆయన తట్టు తిరుగుడి అని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. మనం దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తూ వస్తారు. కనుక మనం దేవుని తట్టు మనం తిరగాలని వాక్యం మనకు చెప్తుంది. యోబును ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని తట్టు తిరిగేవాడు. ఆ విషయం యోబుని 16వ అధ్యాయము 21వ వాక్యంలో చెప్తారు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 21వ వాక్యం. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుస్తున్నాను అని చెప్తున్నారు. ఎన్నో సమస్యలు దాటి వెళ్ళినట్లుగా యోబు మనం చూస్తాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయనకు కలిగిన ఆస్తి, ఆయనకు కలిగిన సంతానం ఒక రోజున ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి.
ఆయన శరీరములో ఆరోగ్యము కూడా ఆయనకు దూరం అయిపోయింది. చాలా కష్టమైన దినాలు ఆయన ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా దేవుని తట్టు తిరిగి ఆయన మీద దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా నేను ప్రవహింపజేస్తున్నాను అని చెప్తున్నారు. మనిషి జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు మనుషుల వైపు, మనుషుల తట్టు చూస్తారు. అయిన వారి తట్టు, ఉన్నవారి తట్టు, ఎవరైనా అధికారుల తట్టు, విడిపించగలిగిన వారి తట్టు చూస్తారు. కానీ యోబుకి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఆయన దేవుని తట్టు తిరిగి ఆయన మీద దృష్టి పెట్టి కన్నీళ్లు ప్రవాహంగా విడుస్తున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. దేవుడు మరలా తిరిగి యోబుని మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న సంపద కంటే కూడా రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మనం ఎరిగిన సత్యమే. దేవుని తట్టు మనం తిరిగినప్పుడు, ఆయన మీద మనం దృష్టి పెట్టినప్పుడు, మన కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనం కోల్పోయినది, పోగొట్టుకున్నది తిరిగి మరలా మనకు అనుగ్రహిస్తాడని యోబు జీవితమే మనకు సాక్ష్యం ఇస్తుంది. కనుక ఈ ఉదయకాలం మనం దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు గొప్ప సంపద ప్రభు అనుగ్రహిస్తారు. మనందరము దేవుని తట్టు తిరగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నారు. యోబును ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదకరమైన కార్యములు మనం అక్కడ వాక్యంలో ఇందాక చదువుకున్నట్టుగా 7 ఆశీర్వాదకరమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఒకటి, 7,000 గొర్రెలను ఆయనకు ప్రభు అనుగ్రహించారు. రెండవది, 3,000 ఒంటెలను ఆయనకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, 500 జతల ఎడ్లు ఆయనకు సంపదగా ఉన్నాయి. నాలుగవది, 500 ఆడుగాడిదలు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఐదవదిగా బహుమంది పనివారు కలిగి ఉన్నారు. ఆరవది, ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఏడవదిగా 7 కుమారులు ఉన్నట్లుగా ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. 7 విధములైనటువంటి యొక్క ఆశీర్వాదం యొక్క సంపద తనకు కలిగినందువల్ల తూర్పు దేశమందు ఊజు అనే దేశంలో యోబు గొప్పవాడుగా ఉన్నాడు. యోబు దేవుని తట్టు తిరిగాడు గనుకనే ఇలాంటి ఒక గొప్ప ఆశీర్వాదం ప్రభు ఇచ్చారు. మీరందరూ దేవుని తట్టు తిరిగే ఒక అనుభవం కలిగి ఉంటే, ఆయన తట్టు తిరిగి ఆయన మీద దృష్టి పెట్టే ఒక అనుభవం కలిగి ఉంటే, మీకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా మీరు కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టగలిగితే యోబుకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదాలు ఆయన్ను ఎలా గొప్పవానిగా మార్చాయో మిమ్మల్ని కూడా అలాగే గొప్పవారుగా దేవుడు మారుస్తాడు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముతో, సంపదతో దేవుడు మిమ్ములని, మీ కుటుంబాలను కూడా ప్రభు నింపుతారు. మీరు అనుకోవచ్చు, 7,000 గొర్రెలు నాకు ఇచ్చినట్లయితే నేను వాటికి ఎక్కడ దొడ్డి ఏర్పరచాలి, వాటిని ఎక్కడ నేను పెట్టుకోవాలి? 3,000 ఒంటెలు నాకు ఇచ్చినట్లయితే నేను ఎక్కడ వాటిని మేపాలి? కనీసం నేను ఒక ఒంటెను కూడా చూడలేదు కదా ఇంతవరకు. ఇలా దేవుని యొక్క సంపద, ఇంత సంపద ఇచ్చినప్పుడు నేను ఎక్కడ వీటన్నిటిని భద్రపరచాలని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షరార్థంగా కాదు, ఆత్మీయముగా మనం నేర్చుకోవాలి. అక్షరం అనేది ఏం చేస్తుందంటే చంపుతుంది, ఆత్మ అనేది ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. అందుకే అక్షరముగా రాయబడినటువంటి లేఖన సత్యములు మనం ఆత్మీయముగా నేర్చుకున్నప్పుడు ఆ వాక్యము మనల్ని జీవింపజేస్తుంది, ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మన ఎడల దేవుడు సంకల్పించిన సంకల్పం అంతా నెరవేరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుడు యోబుకు అనుగ్రహించినటువంటి యొక్క 7 ఆశీర్వాదకరమైన కార్యములు ఒక్కొక్కటిగా మనము ఒక్కొక్క విషయమే నేను చెప్తాను, త్వరగా ముగిస్తాను, ఎండ ఎక్కువగా ఉంది కనుక మీరు శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క వాక్యమును మీ హృదయము నింపుకోండి. మొదటిగా ఆయనకు 7,000 గొర్రెలను అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. గొర్రె అనేది విధేయతకి సూచనగా ఉంటుంది. గొర్రె
విధేయతకి సూచన. వాక్యములో ఏమి రాయబడిందంటే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, 8వ అధ్యాయము 32వ వాక్యం, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వారి యొద్ద గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. గాజా పట్టణం నుంచి యెరూషలేంకి వచ్చి ఒక నపుంసకుడు, ఆయన మంత్రి, ఆయన ఆరాధన చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు అరణ్యములో ఆయన వెళ్ళే మార్గములో ఫిలిప్పు దైవజనుడు వెళ్ళి ఆయన కలుసుకున్నారు. ఆయన రథములో వెళుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథములో ఈ వాక్యం రాయబడింది, అది ఆయన చదువుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన ఈ లేఖన సత్యమును చదువుతూ వెళుతున్నప్పుడు ఫిలిప్పు ఆయన్ని అడిగారు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని. ఎవరైనా దీన్ని వివరించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఆయన చదువుతున్న లేఖన సత్యం ఏంటంటే, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇది యేసు ప్రభును గూర్చినటువంటి ఒక ప్రవచనం. ఒక వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉందో, అలాగే యేసు ప్రభువు కూడా ఆయన కలవరి శిలువకు అప్పగించినప్పుడు తీర్పులో ఆయన మౌనముగా ఉన్నట్లుగా మన వాక్యములో గమనిస్తాం. ఆయన గొర్రెపిల్ల ఎలాగూ నోరు తెరవకుండెనో అలాగే ఆయన కూడా నోరు తెరవలేదు. వదకు తేబడినటువంటి ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని యొద్ద మౌనముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ గొర్రెపిల్ల ఒక విధేయత అనేది మనకు అక్కడ చూపిస్తుంది. తన బొచ్చు కత్తిరి వేస్తున్నా సరే అది ఏమీ మాట్లాడట్లేదు, అది మౌనంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడలారా, విధేయత అనేది మనకు అవసరం. దేవుని తట్టు తిరిగిన మనం విధేయత అనేది కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. తప్పకుండా దేవుడు గొప్పవారిగా ప్రభు మారుస్తారు. యేసు ప్రభు యొక్క విధేయత అనేది యేసు ప్రభులో మనం చూస్తాం. యేసు ప్రభు ఒక విధేయత కలిగినట్లుగా వాక్యంలో కూడా రాయబడింది. అది రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదివితే, రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులయ్యారు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒక వ్యక్తి అవిధేయత చూపిస్తే అనేకులు పాపులుగా మార్చబడేటటువంటి అవకాశం ఉంది. ఒక వ్యక్తి విధేయత చూపిస్తే అనేక మంది దాని ద్వారా నీతిమంతులుగా మార్చబడే ఒక అవకాశము ఉంది. మొదటి మానవుడైనటువంటి ఆదాము అవిధేయత చూపించినందువల్ల ఆదాము ద్వారా కలిగినటువంటి సంతతి పాపముతోనే మనిషి పుడుతూ వచ్చారు, పాపముతోనే మనిషి జీవిస్తూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు విధేయత చూపినందువల్ల అనేక మంది పాపులు నీతిమంతులుగా మార్చబడుతూ వచ్చారు. యేసు ప్రభువులో యొక్క విధేయత ఎలా వచ్చింది వాక్యములో మనం గమనిస్తే, ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని హెబ్రీ పత్రికలో రాయబడింది. ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనం అనేక శ్రమల గుండా దాటి వెళుతుండవచ్చు, అనేక కష్టాల గుండా మనం దాటి వెళ్ళుచుండవచ్చు, కొన్ని శోధనల మధ్యలో మనం వెళుతుండవచ్చును. వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయతను మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు కలిగిన శ్రమలన్నిటి ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నట్టుగా వాక్యం చెప్తుంది. ఆయన విధేయుడు గనుకనే అనేకులు నీతిమంతులుగా మార్చగలిగాడు. ఒక గొర్రెపిల్ల ఎలాగూ విధేయత కలిగి వదకు సిద్ధమై అది వధించబడుతున్నదో మౌనముగా,
అలాగే ప్రభైన యేసు క్రీస్తు కూడా ఆయన ఒక గొర్రె పిల్ల వలె ఆయన వధించబడి ఉన్నారు. ఆయన విధేయత కలిగి ఆయన వధించబడి ఉన్నారు గనుక ఆ విధేయత కలిగి వధించబడినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా అనేక మంది పాపులు ఆ రక్తము ద్వారా కడగబడుట వలన నీతిమంతులుగా మార్చబడుతున్నారు. యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమే మానవుని పవిత్రునిగా పరిశుద్ధునిగా నీతిమంతునిగా మార్చగలదు. అదే వాక్యంలో రాయబడింది రోమాపత్రికలో, ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా మార్చబడి ఉగ్రత నుండి మనము తప్పించబడుతున్నామని రాయబడింది. క్రీస్తు యేసు విధేయుడై ఆయన రక్తము చిందించుట ద్వారా ఆ రక్తము వలన మనం నీతిమంతులముగా మార్చబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపితే, దేవుని మాటకి లోబడి విధేయత చూపితే, ఆయన వాక్యము ఆయన మాటకు నువ్వు తలవంచి అప్పగించి విధేయత చూపగలిగితే అనేకులు నిన్ను బట్టి నీతిమంతులుగా మార్చబడతారు. నీవు దేవుని వాక్యానికి విధేయత చూపితే నీ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించబడతారు. నీవు దేవుని మాటకి విధేయత చూపితే నీ గ్రామం అంతా నీతిమంతులుగా మార్చబడతారు. నిన్ను బట్టే నీ యొక్క ప్రాంతము, నీ యొక్క గ్రామము, నీ కుటుంబం, నీ బంధువర్గం, నీ జనాంగం అంతా రక్షణలోనికి వచ్చి నీతిమంతులుగా మార్చబడతారని వాక్యం చెప్తుంది. చెరసాల సైనికుడు అర్ధరాత్రి వేళ పౌలు శీల వాళ్ళు ప్రార్థించి కీర్తన పాడినప్పుడు అద్భుతాలు జరిగినాయి. వారిని ఇంటికి తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి ఆయన రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని చెప్పి వారిని అడిగాడు. వారు ఆయనకు వాక్యమును బోధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగిన చెరసాల సైనికుడు మాత్రమే. అయితే వాక్యంలో రాయబడింది ఆయన కుటుంబం అంతా రక్షణ పొందారని, కుటుంబం అంతా రక్షించబడి ఆనందించారని రాయబడింది. దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి విధేయత చూపితే కుటుంబం అంతా నీతివంతులుగా మార్చబడతారు. ఇంకా నా కుటుంబం మారలేదు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా పిల్లలు రక్షించబడలేదు, మా బంధువర్గం రక్షించబడలేదు అంటే నువ్వు ఒక సరైన విధేయత చూపాలి. యేసు ప్రభు విధేయత చూపాడు. ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన చూపిన విధేయత వలనే, ఆయన కార్చిన రక్తము వలనే మనమందరము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఏదో విధేయత చూపాను అంటే ఒక మాట విని ఒక మాట వినకుండా ఉండటం కాదు. పరిపూర్ణముగా మనం ప్రభువుకు అప్పగించుకొని లోబడి మన విధేయత చూపితే తప్పకుండా ఆ విధేయత వలన నీతిమంతులుగా మార్చబడగలుగుతాం. యోబు తన కుటుంబంలో ఆశీర్వదించి తూర్పు దేశంలో గొప్పవాడుగా మారాడంటే దేవుని తట్టు తిరిగాడు. విధేయత అనే ఒక కార్యం అక్కడ మనం చూస్తున్నాం. కనుక మనల్ని మనం తగ్గించుకొని విధేయత చూపే ఒక అనుభవం మనకు కావాలి. అవిధేయతలో అనర్థాలు ఉంటాయి, విధేయతలో ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఆదాము అవిధేయత చూపాడు కనుకనే ఆయన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు విధేయత చూపాడు కనుకనే ఆశీర్వాదాన్ని మరలా ప్రజల కొరకు ఆయన తీసుకుని వచ్చారు. కనుక అవిధేయత అనేది నువ్వు చూపుతున్నంత కాలం దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించలేడు. నువ్వు ఎప్పుడైతే విధేయత చూపుతావో అప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. క్రీస్తు రక్తముతో కడగబడి నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నువ్వు శుద్ధీకరించుకునే దానికి విధేయత చూపాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చి బాప్తీసం పొందడానికి విధేయత చూపాలి. అలా ఎప్పుడైతే నీ విధేయత చూపుతావో అప్పుడే అనేకులు నీతిమంతులుగా నీ ద్వారా మార్చబడగలుగుతారని వాక్యం చెప్తుంది. అనేకులు ఆశీర్వదించబడతారని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి గొప్పవాడుగా మారి గొప్ప సంపద కలగటానికి కారణం ఏంటంటే విధేయత. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. 3000 ఒంటెలు ఆయనకు ఆస్తిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. 3000 ఒంటెలు ఆయనకు ఆస్తిగా ఉన్నాయి. ఈ ఒంటెల గురించి మనం ఎన్నో విషయములు ధ్యానించవచ్చు. నేను ఒక కార్యం చెప్తాను, మీరు గ్రహించండి. ఆదికాండము 24వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 14వ వాక్యం. కాబట్టి ఒక్క నిమిషం.
10వ వాక్యం చూడండి, 10వ వాక్యం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి ఆర్నామహారీములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లని. చాలు. ఇక్కడ అబ్రహాము యొక్క పెద్ద దాసుడు తన కుమారుడైన ఇస్సాకునకు వివాహం చేయాలని తన బంధు జనాంగము దగ్గరికి వెళ్ళి తన కుమారునికి ఒక పెండ్లి కుమార్తెని తీసుకురావాలని పంపించారు. ఆ దాసుడు వెళ్ళేటప్పుడు తన యజమానుని ఆస్తిలో నానా విధమైన శ్రేష్టమైన వస్తువులను 10 ఒంటెలను తీసుకుని వెళ్ళారు. ఈ 10 ఒంటెలు తీసుకుని వెళ్ళిన తర్వాత ఊరి బయటే ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర ఈ 10 ఒంటెలను మోకరింపజేశాడు. ఎప్పుడైతే ఆ ఒంటెలు తీసుకెళ్ళినటువంటి అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఒంటెల్ని మోకరింపజేశాడో ఆ 10 ఒంటెలు మోకాళ్ళ మీదకి వచ్చినాయి. ఒంటెలు ఇక్కడ మోకాళ్ళ మీదకి వస్తున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఈ వాక్యం ముగించిన తర్వాత అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాము అని చెప్తాం. కానీ మీలో కొందరు మాత్రమే మోకరించగలుగుతారు, చాలామంది మోకరించలేరు. కొంతమంది అలాగే కూర్చుంటారు, కొంతమంది ఏదో ఇబ్బంది పడుతూ మోకరిస్తారు. కానీ ఇక్కడ వాక్యంలో 10 ఒంటెలను ఆయన మోకరింపజేస్తే 10 ఒంటెలు మోకరించినాయి. 10 ఒంటెలు మోకరించినాయి. ఈ యొక్క దాసునికి ఒంటెలు మాట్లాడే భాష ఏదో ఆయనకు తెలియదు. ఆ ఒంటెలు ఏ భాష మాట్లాడతాయో ఈయనకు తెలియదు, ఈయన మాట్లాడే భాష వాటికి తెలియదు, అవి మాట్లాడే భాష ఈయనకు తెలియదు. కానీ మేము చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి, మీరు చెప్పే మాటలు నాకు అర్థమవుతాయి. కానీ మోకరించమని చెప్తే మోకరించరు. కానీ ఒంటెలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ 10 ఒంటెలు మోకరించాలి అని ఆయన చెప్తే అవి అలాగే మోకరించినాయి, మోకాళ్ళ మీదకి వచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒంటెలను మోకరింపజేసి ఆయన ఇట్లని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశారు. 10 ఒంటెలు ఇక్కడ మోకరిస్తున్నాయి అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఈ ఒంటెలు ఒక మోకాళ్ళ అనుభవం కలిగినవిగా మనం చూస్తున్నాం. మనకు ఒక మోకాళ్ళ జీవితం అనేది అవసరం. మోకాళ్ళ జీవితము, మోకాళ్ళ ప్రార్థనా జీవితం మనకున్నప్పుడు దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతారు. చాలామందికి మోకరించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే కొన్ని అనుభవాలు వారి జీవితంలో ఉండవు. మోకాళ్ళ మీద ప్రార్థించే అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడే దేవుని శ్రేష్టమైన కార్యములను మనం గ్రహించగలుగుతాం. ఒంటెలు ఇక్కడ ప్రార్థనా జీవితాన్ని, మోకాళ్ళ అనుభవాన్ని మనకు చూపిస్తున్నాయి. కనుక మనం మోకరించి ప్రార్థించి ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు అల్లంత దూరం వెళ్ళి గెత్సెమనే తోటలో ఆయన మోకాల్లోని ప్రార్థించినట్లుగా లూకా సువార్తలో మన వాక్యంలో చూస్తాం. ఆయన మోకాల్లోని ప్రార్థించెను. ఆయన మోకాల్లోని ప్రార్థించింది ఏంటంటే ఈ గిన్నె నా ఎద్దు నుండి తీసివేయమని తండ్రికి ప్రార్థన చేశారు. ఆయన చెమట నేలపడి రక్త బిందువుగా మారినప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించారు. ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన అనుభవం దేవుని యొక్క చిత్తము తన ఎడల జరగాలని దేవుని చిత్తమునకు అప్పగించుకొని ఆయన ప్రార్థించారు. యేసు ప్రభు మోకాల్లోని ప్రార్థించే ఒక అనుభవం ఆయనలో ఉంది. కనుక యోహాను సువార్తలో రాయబడిన ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు 19వ అధ్యాయము 31వ వాక్యం నుండి 33 వరకు మనం చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వాక్యం నుండి 33వ వాక్యం వరకు. మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళను విరగగొట్టించి
వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగారు. గమనించండి, యూదులు వచ్చి పిలాతు దగ్గరికి యేసు ప్రభుని సిలువేసినప్పుడు మరుసటి విశ్రాంతి దినము, అది మహాదినం గనక శిలువం రాణి మీద ఉండటానికి వీలు కాదు. వారి కాళ్ళని విరగొట్టించి వాళ్ళని సమాధి చేసి పాతి పెట్టాలని యూదులు వచ్చి పిలాతు దగ్గర అడిగారు. అప్పుడు పిలాతు ఏం చేశాడంటే 32వ వాక్యం, సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. యేసు ప్రభుని సిలువేసినప్పుడు కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని, ఒక దొంగని, ఒక నరహంతకుని సిలువేశారు. వాళ్ళు వచ్చి మొదటి వాని కాళ్ళని, రెండో వాని కాళ్ళని విరగొట్టారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆయన మరణించి ఉన్నాడు గనక ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. వారి కాళ్ళు విరగొట్టబడ్డాయి, యేసు ప్రభు కాళ్ళు విరగొట్టబడలేదు. కారణం ఏంటి అంటే, యేసు ప్రభుకి గెత్సెమనే తోటలో మోకాల్లోని ప్రార్థించే ఒక అనుభవం ఉంది. మొదటివాడు, రెండవ వాని కాళ్ళ, నరహంతకుడు, దొంగ యొక్క కాళ్ళని విరగొట్టారు. వాళ్ళకి మోకాల్లోని ప్రార్థించే ఒక అనుభవం లేదు. ప్రియమైన దేవుని బిడలారా, మోకాల్లోని ప్రార్థించే అనుభవం వారికి లేకుండెను గనుకనే వారి కాళ్ళు విరగొట్టబడ్డాయి. యేసు ప్రభు యొక్క కాళ్ళు విరగొట్టబడలేదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. మోకరించి ప్రార్థించే ఒక అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజున మనల్ని పరీక్షించే ఒక రోజు వస్తుంది. మోకాల్లోని మనం ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉంటే మన కాళ్ళని ఎవరు విరగొట్టలేరు. కానీ వాళ్ళకి మోకరించి ప్రార్థించే అనుభవం ఇద్దరికి లేదు కనుక వాళ్ళ కాళ్ళు విరగొట్టబడ్డాయి. ఎంతమంది మోకరించి ప్రార్థించే ఒక అనుభవం కలిగి ఉన్నారో గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నాకు అలాంటి అనుభవం లేదు అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. కాళ్ళు విరగొట్టబడతాయని వాక్యంలో రాయబడింది గనుక మన యొక్క కాళ్ళకి ఒక ప్రార్థనా జీవితాన్ని మనం నేర్పాలి. అలా ఒక ప్రార్థనా జీవితం మనం నేర్పినప్పుడే మన ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల, అభివృద్ధి అనేది మనం గమనించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడలారా, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు, ఆయన క్రింద పడి రోగి అయినట్టుగా వాక్యంలో రాయబడింది. రాజుల రెండవ గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. హజ్య షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, ఈయన పైనుండి క్రింద పడ్డాడు. కిటికీలో నుంచి కింద పడి రోగి అయ్యాడు. ప్రియమైన వారలారా, ఆయన బయల్జేబూబు దేవత దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత నొందుతానో బాగుపడతానో లేదో విచారించమని దూతలను పంపాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడే ఏలియా దేవుని చేత నడిపించబడి ఆ దూతలను కలుసుకున్నాడు. వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలో దేవుడన్నవాడు లేడనుకొని బయల్జెబూబు దేవత దగ్గర మీరు విచారించడానికి వెళుతున్నారా? ఆయన కింద పడి రోగి అయ్యాడు కదా, నిశ్చయముగా మరణిస్తాడని చెప్పండి అని చెప్పి వాళ్ళతో చెప్పి పంపించారు. వాళ్ళు వచ్చి రాజుతో ఆ విషయం చెప్పారు. మేము వెళుతుండగానే ఒక వ్యక్తి మమ్మల్ని కలుసుకున్నాడు, ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని మీరు బయల్జెబూబు దేవుని దగ్గరికి వెళ్తున్నారా విచారించడానికి, నువ్వు చస్తావని చెప్పాడు అని చెప్పి. ఆయన ఎలా ఉంటాడు? ఆయన తోలు దట్టి కట్టుకొని ఉన్నాడంటే ఆయన ఏలి అని గుర్తించాడు. ఏలి అని గుర్తించి ఆయన ఏం చేశాడో తెలుసునా, ఒక 50 మందికి అధిపతిని పిలిచాడు. నీవు ఏలియా దగ్గరికి వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి, నేను కబురు పెట్టానని చెప్పి ఏలియాను తీసుకురాపో అని చెప్తే, ఆ 50 మందికి అధిపతి తన దగ్గర ఉన్న 50 మందిని తీసుకొని ఆయన వెళ్ళి ఏలియాతో చెప్పాడు, రాజు నిన్ను రమ్మంటున్నారు అని చెప్తే, దైవజనుడా రాజు నిన్ను రమ్మంటున్నారు అని చెప్తే,
ఆయన చెప్పారు, నేను దైవజనుణ్ణి అయితే గనక ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అన్నాడు. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి అతన్ని 50 మందిని దహించి వేసింది. ఆ విషయం రాజుకు తెలిసి ఆయన ఏం చేసాడో తెలిసిన, మరలా ఇంకొక అధిపతిని పిలిచి అతనితో 50 మంది ఉంటే మీరు వెళ్ళి పిలుచుకోండి అని చెప్పాడు. అతనితో ఉన్న 50 మంది కూడా వెళ్ళి, దైవజనుడా రాజు నిన్ను రమ్మంటున్నారని చెప్తే, నే దైవజనునైతే అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని నశింపజేస్తుందంటే అలాగే జరిగింది. మూడవసారి మరలా ఇంకొక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి కూడా తన దగ్గర ఉన్న 50 మందిని తీసుకొని ఏలియా దగ్గరకు వచ్చి ఏం చేశాడో తెలుసునా? ఆయన 13వ వాక్యాన్ని గమనించండి. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన యొక్కనిని వాని 50 మందితో కూడా పంపగా ఆ మూడోవాడు వచ్చి ఏలియా ఎదుట మోకాల్లోని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము. అప్పుడు ఏలియాతో దేవుడు చెప్పాడు, నీవు అతనితో వెళ్ళిపో అని చెప్పాడు. 2 అధిపతులు వచ్చారు. వారి 50 మందిని తీసుకొని అగ్ని దిగి వారిని దహించి వేసింది. మూడవసారిగా ఒక అధిపతి వచ్చాడు, 50 మందిని తీసుకొని. ఏలియా ఇతనితో కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అక్కడ అని గమనిస్తే, ఆ 2 అధిపతులకి మోకరించే ఒక అనుభవం లేదు వాళ్ళకి. ఈ అధిపతి వచ్చి ఏలియా ఎదుట మోకాల్లోని ప్రార్థించే ఒక అనుభవం ఈయనకు ఉంది. ఈయన మోకరించి మోకాల్లోని, దైవజనుడా నా మీద దయవుంచు, నా మీద కనికరం చూపు. గతంలో 2 సార్లు 50 మంది వారి అధికారులతో కూడా అధిపతులతో కూడా వాళ్ళ అగ్నికి ఆహుతి నశించిపోయారు. నా ప్రాణము, నా 50 మంది ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండాలని మోకరించి యేసు ప్రభు దగ్గర ఏలియా దగ్గర మోకరించి అడుగుతున్నాడు. అందుకు ప్రభువు చెప్పాడు, నీవు అతనితో కూడా వెళ్ళిపో అని చెప్పాడు. ఇతను 50 మంది ఏలియా యొక్క దయ పొంది వాళ్ళు అగ్నికి ఆహుతి కాకుండా వాళ్ళు కాపాడబడటానికి కారణం ఏంటంటే ఒక మోకాళ్ళ అనుభవం. మోకాళ్ళ అనుభవం నీకున్నప్పుడు నీవు నీ కుటుంబాన్ని కాపాడుకొనగలుగుతావు. మోకాళ్ళ ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు నీవు నీ సంఘాన్ని కాపాడుకొనగలుగుతావు. మోకాళ్ళ అనుభవం ఉన్నప్పుడు నీవు నీ గ్రామాన్ని కాపాడుకొనగలుగుతావు. మోకరించి దేవుని కనికరం పొందే ఒక అనుభవం నీవు కలిగి ఉండాలి. అదే నీ ఆశీర్వాదానికి గొప్ప కారణం. మోకరించే అనుభవం లేనటువంటి 2 అధిపతులు వారి 50 మందితో కూడా ఏమైరంటే అగ్నికి ఆహుతి నశించిపోయారు. మోకాళ్ళ జీవితము, మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేనటువంటి వారు అగ్నికి ఆహుతి అయిపోయారు. ఏలియా సెలవిచ్చినట్టుగా అగ్ని ఆకాశం నుండి దిగి వారిని దహించి వేసినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దహించి వేయబడకూడదు, మనం నశింప చేయబడకూడదు. మనం కాపాడబడాలి. మన దేవుని కనికరం పొందుకోవాలి, ఆయన దయ పొందుకోవాలి. అందుకే మోకాళ్ళ ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. తక్షణమే వాని కుష్ఠరోగం వాని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. కుష్ఠరోగము అనేది అది దీర్ఘకాలిక వ్యాధి. ఒక వ్యక్తికి ఆ కుష్ఠరోగం అనేది సంభవించిందంటే అతను ఆ కుష్ఠతోనే తన జీవితాన్ని ముగించుకోవాలి. కుష్ఠరోగులు సమాజంలో, సంఘంలో ఉండేదానికి కూడా అప్పట్లో ధర్మశాస్త్రం ఒప్పుకునేది కాదు. ఊరి వెలుపల త్రోసివేయబడిన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో ఉండేవారు. ఏ యాజకుడు కూడా కుష్ఠరోగిని సంఘంలో, సమాజంలో చేర్చేవాడు కాదు. అయితే యేసు ప్రభు అదే కుష్ఠరోగిని చేయి చాపి వారి ముట్టుకొని, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పి అతనితో చెప్పగానే అతని కుష్ఠరోగం వదిలిపోయి అతను శుద్ధుడయ్యాడు. అతను స్వస్థత నొందాడు. ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠరోగిని ముడితే అతను అపవిత్రుడవుతాడు.
కుష్ఠరోగి ఎక్కడైతే కూర్చుంటాడో వాడు కూర్చున్న స్థలములో వెళ్ళి కూర్చున్నా ఆ వ్యక్తి అపవిత్రుడవుతాడు. కుష్ఠరోగి వస్త్రములను ముట్టినా సరే అతను అపవిత్రుడవుతాడు. కనుకనే కుష్ఠరోగి ఊరిలో ఉండటానికి, సమాజంలో ఉండటానికి వీలు లేదు, ఊరెలుపాలో ఉండేవారు. కానీ అలాంటి ఒక కుష్ఠరోగిని యేసు ప్రభు ముట్టుకుంటున్నాడు. అలాంటి ఒక కుష్ఠరోగిని ముట్టుకుంటున్నాడు. నాకు నీవు ఇష్టమే అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైతే వారిని ముట్టుకున్నాడో అతని నిమిత్తమై యేసు ప్రభు ఇక్కడ ఏమవుతున్నాడంటే ఆయన పాపమవుతున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, మన నిమిత్తమై ఆయన పాపమాయను, మన నిమిత్తమై ఆయన శాపమాయను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుష్ఠరోగిని ముట్టకూడని ఒక వ్యక్తిని యేసు ప్రభు ముట్టుకోవడానికి కారణం ఏంటంటే అతను వచ్చి యేసు ప్రభు దగ్గర మోకల్లేశాడు. యేసు ప్రభు దగ్గర అతను మోకరించాడు. యేసు ప్రభు వారిని ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగాని తక్షణమే వాని రోగం వాని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అతని వ్యాధి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ బలహీనతలో నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మోకరించి యేసు ప్రభు దగ్గర వేడుకునే ఒక అనుభవం నీకుంటే అది ఎంతటి ఘోరమైన వ్యాధి అయినా ఆయన నీ వ్యాధి నుంచి నీకు విడుదల ఇచ్చి నీకు ఆరోగ్యం అనుగ్రహిస్తారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఒక వ్యాధి కొరకు అక్కడ మీరు టెస్ట్ చేయించుకొని, ఇంజక్షన్లు వేయించుకొని, మందులు తీసుకొని వచ్చేటప్పుడు నా వ్యాధికి పోయిందా అంటే ఆయన ఏం చెప్తాడో తెలుసునా? ఈ మందులన్నీ వాడు, తర్వాత మరలా వచ్చి కనబడు, మరలా నయం కాకపోతే మరలా వేరే మందులు మారుస్తారని చెప్తూ ఉంటాడు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తక్షణమే ఆ వ్యాధిని తీసివేయలేడు అతను. వెంటనే అతనికి స్వస్థత అనేది కలగదు. తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే కలిగి చేయగలుగుతాడు. కానీ యేసు ప్రభు పరమ వైద్యుడై ఉన్నాడు. ఆయన మన అందరికీ ఒక గొప్ప వైద్యుడు, మంచి డాక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మోకరించగలిగితే ఆయన తాత్కాలికంగా ఉపశమనం కలగచేసేవాడు కాదు, వెంటనే పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి నీకు ఆరోగ్యం అనుగ్రహించగలిగిన ఒక మంచి వైద్యుడు ఆయన. నిన్ను స్వస్థపరచుట కొరకే యేసుక్రీస్తు శరీరం గాయములు పొంది ఆయన శరీరం అంతా చాలుగా తుడబడింది. అందుకే పేతురు చెప్తున్నారు, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. యేసు పొందిన గాయములలో మనకు స్వస్థత ఉన్నది. ఆ స్వస్థత మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఒక అనుభవం మనం కలిగి ఉంటే ప్రభు వెనువెంటనే మనల్ని విడిపించి స్వస్థపరుస్తారు. నీకు ఆరోగ్యం కావాలి, స్వస్థత కావాలి, వ్యాధి నుంచి విడుదల పొందాలంటే ఒకే ఒకటి, మోకరించు, యేసునందు విశ్వాసం ఉంచు. ఎన్నో సంవత్సరాలుగా, రోజులుగా నిన్ను వెంటాడుతూ వచ్చిన రోగం ఈ క్షణములోనే అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ క్షణములో నేను విడుదల పొందుతావు. ఈ క్షణములో స్వస్థత పొందుతావు. నీ విశ్వసిస్తే చాలు, దేవుని మహిమను చూడబోతున్నావు. మోకరించి ప్రభువుని మనం అడిగితే తప్పకుండా దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబుకు కలిగినటువంటి యొక్క ఒంటెలు మోకాళ్ళ అనుభవాన్ని మనకి చూపిస్తున్నాయి. యోబు కుటుంబంలో మరొక ఆశీర్వాదకరమైన కార్యాన్ని మనం గమనించినప్పుడు 500 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు ఆయనకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే రాయబడింది, ఆ ఎద్దులు నాగలి దున్నుచుండగా. ఈ 500 జతల ఎడ్లు ఏం చేస్తున్నాయంటే నాగలి దున్నుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నాగలి దున్నాలంటే ఎడ్లు ఏమో అంటే శ్రమ పడాలి, కష్టపడాలి. శ్రమ పడే ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. శ్రమ లేకపోతే ఏది మనం సాధించలేము. శ్రమ లేకుండానే ఐశ్వర్యం కావాలని అనుకుంటారు, కానీ ఒక రోజున అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. అది నువ్వు అనుభవించలేవు, అది నీ యొద్ద నిలిచి ఉండదు. కష్టపడి శ్రమపడి సంపాదించింది అది కొంచెమైనా సరే అది నువ్వు అనుభవించగలుగుతావు. అది నీకు శ్రేష్టత, ఆశీర్వాదం కలగచేస్తుంది. 500 జతల ఎడ్లు నాగలి దున్నుచుండగా. ప్రియమైన దేవుని బిడలారా, ఎడ్లు అనేది మనం గమనిస్తున్నాం. అది ఒక శ్రమపడేటటువంటి ఒక జీవితాన్ని మనకు చూపిస్తుంది. శ్రమపడే ఒక అనుభవం నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను గొప్పవానిగా ఆశీర్వదిస్తారు. కనుక మనం ఏం చేయాలంటే మన శ్రమపడే ఒక అనుభవం అనేది మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించండి. ఎద్దులు లేని చోట గాదెల యందు ధాన్యం ఉండదు,
ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగుతుంది. ఇప్పుడు ఎడ్లే లేకుండా పోయినాయి. పొలాలు దున్నటానికి, శ్రమ పడటానికి అన్ని ట్రాక్టర్లు, మిషన్లు వచ్చినాయి గనక ఎద్దులతో పని లేదు. ఉన్న ఎద్దులు కూడా అమ్మి వేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం, ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు. ఎద్దులు లేకపోతే ఇంట్లో బస్తాల్లో ధాన్యం ఉండదు. ఎద్దుల బలము చేతనే విస్తారమైన వచ్చుబడి కలుగుతుంది. ఎద్దులు కష్టపడతాయి, శ్రమ పడతాయి గనుకనే విస్తారమైనటువంటి వచ్చుబడి అంటే రాబడి అనేది ఉంటుంది. ఎడ్లు శ్రమపడే ఒక మనస్సు కలిగినవి. యజమానుని యొద్ద శ్రమపడే ఒక మనస్సు కలిగిన ఒక అనుభవం మనం చూస్తున్నాం. యేసు ప్రభుని గురించి వాక్యంలో రాయబడింది, ఆయన శ్రమలు పడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేని కొరకు ఆయన శ్రమ పడ్డాడు అంటే ఆయన సంఘము కొరకై శ్రమ పడ్డాడు. యేసు ప్రభు శ్రమ పడకపోతే ఈ సంఘం అనేది వచ్చేది కాదు. యేసు ప్రభు శ్రమ పడకపోతే ఈ సంఘం ఉండేది కాదు. యేసు ప్రభు ఆయన శిబిరం వెలపాల శ్రమనొందెను, ఆయన శిబిరం వెలపాల శ్రమనొందెను, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, సంఘమును పరిశుద్ధపరచుటకై. ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు ఎందుకు శ్రమ పడ్డాడు? ఆయన సంఘము కొరకు శ్రమ పడ్డాడు. అదే సంఘము పరిశుద్ధపరచబడాలని శ్రమ పడ్డాడు. అదే సంఘము పరిమళ వాసనగా ఉండాలని శ్రమ పడ్డాడు. అదే సంఘము నిర్దోషమైనదిగా మార్చబడాలని శ్రమ పడ్డాడు. అదే సంఘము దేవుని ఎదుట మహిమ కలిగినదిగా నిలబెట్టాలని దాని కొరకు శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ పడకపోతే ఈ మహిమగల సంఘము వచ్చేది కాదు. ఆయన శ్రమ వలనే ఈ మహిమగల సంఘము, క్రీస్తు శ్రమలే ఈ యొక్క సంఘం. ఎడ్లు శ్రమపడే ఒక మనస్సు కలిగినవి. ఎడ్లు నాగలి దున్నుచున్నవి అంటే అవి సేవ చేయుచున్నవి, యజమానుని యొద్ద సేవ చేయొచ్చు. నాగలి అనేది సేవని మనకు చూపిస్తుంది. అనేక మంది దైవ సేవకులు మరి సేవ చేసి శ్రమ పడకపోతే ఇలాంటి ఒక విశాలమైనటువంటి మందిరం వచ్చేది కాదు. అనేకుల శ్రమలే ఈ విధముగా మహిమకరముగా మార్చబడతాయి. అనేక మంది దైవ సేవకులు శ్రమ పడకపోతే ఇలా ఆత్మలు రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చేవారు కాదు. మీరందరూ కూడా సేవకులు పడిన శ్రమలకి ఫలితం ఇది, ఆత్మల యొక్క ఫలితం. గనుక ప్రియమైన దేవుని బిడ్డల, యేసు ప్రభు శ్రమ పడ్డాడు, ఆయన సంఘమును స్థాపించాడు. గనుక మనం శ్రమ పడినప్పుడే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఎద్దులు శ్రమ పడినట్లయితే, వాటికి ఉన్న బలముతో శ్రమ పడినట్లయితే గొప్ప రాబడి ఉంటుందని వాక్యంలో చూస్తున్నాం. అలాగే నీవును నీ ఇంటి కొరకు, నీ కుటుంబం కొరకు నీవు శ్రమపడే ఒక మనస్సు నువ్వు కలిగి ఉన్నట్లయితే, కష్టపడే ఒక మనస్సు నువ్వు కలిగి ఉన్నట్టయితే తప్పకుండా కుటుంబానికి రాబడి అనేది, వచ్చుబడి అనేది ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో ఒక్కరు కష్టపడి శ్రమ పడితే ఇంట్లో ఉన్న 5-6 కూర్చుని తింటూ ఉంటారు. 5-6 కష్టపడరు, వాళ్ళకి శ్రమపడే మనసు ఉండదు, వాళ్ళకి కష్టపడే మనసు ఉండదు. ఊరు కూర్చొని ఇంట్లో ఇది కావాలా, అది కావాలా, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అది తీసుకురా, ఇది తీసుకురా అని ఆర్డర్ మీద ఆర్డర్ వేసి స్లిప్పుల మీద స్లిప్పులు రాసిస్తుంటారే తప్ప మన వంతుగా మనం కష్టపడి, మనం ప్రయాసపడి, మనము కూడా శ్రమపడి మనం సంపాదిద్దామన్నటువంటి ఆలోచన ఉండదు. ఒక్కడు కష్టపడాలా, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని తినాలి. ఒక్కడి కష్టం సాలక అతను అప్పులు చేయటం ప్రారంభిస్తాడు. ఆ అప్పులు వడ్డీలు అయిపోయి శుతిమించిపోయి ఆఖరికి కుటుంబం ఏమవుతుందంటే అది రోడ్డున పడిపోతుంది. కారణం ఏంటంటే శ్రమపడే ఒక మనస్సు లేదు, సోమరితనం, బద్ధకం, అశ్రద్ధ. శ్రమపడేవాడు ఎప్పటికైనా సరే అతడు తన ఫలితాన్ని అనుభవించగలుగుతాడు. అతని కుటుంబానికి గొప్ప రాబడి అనేది ఉంటుంది, శ్రమపడేవాని కుటుంబానికి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే శ్రమ పడకుండానే, చెమట పట్టకుండా, బట్ట మాయకుండా సంపాదించాలి, మనం గొప్పవారం అయిపోవాలనుకుంటున్నారు. అలాంటిది నిలవబడదని ఇందాకే చెప్పా. మనం కష్టపడి శ్రమపడిందే ఏదైనా మిగులుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, అదే మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని వాక్యంలో రాయబడి, పౌలు క్రీస్తు యేసు పడిన పాట్లలో పొదువైన వాటిని నా శరీరమందు నేను వహిస్తున్నానని చెప్పారు. పౌలు కూడా అనేక శ్రమలు అనుభవించి ఆయన సంఘాలు స్థాపించినట్లుగా మనం చూస్తాం. శ్రమ లేకపోతే ఒక మహిమ అనేది ఉండదు, శ్రమ లేకపోతే ఒక ప్రతిఫలం అనేది మనం పొందలేము.
కనుక ఎడ్లు అనేది మనకి ఏం చూపిస్తుందంటే శ్రమపడే ఒక మనస్సు మనం కలిగి ఉండాలని మనకు చూపిస్తుంది. కనుక మనం శ్రమపడాలి, కష్టపడాలి. చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తికి లోపం లేకుండా మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు. చదువుకునే పిల్లలు శ్రమపడి చదువుకోవాలి, శ్రమపడి చదువుకోవాలి. కష్టపడే బిడ్డలు కష్టపడి ప్రయాసపడి శ్రమపడాలి. అప్పుడే దాని ఫలితం అనుభవిస్తాం. చదవకుండా, శ్రమపడి చదవకుండా నేనేదో వెంటనే మంచి మార్కులతో పాస్ అయిపోయి పై తరగతికి వెళ్ళిపోయి పెద్ద ఉద్యోగం రావాలనుకుంటే నువ్వు అది సంపాదించలేవు. పగటి కలల కంఠంలోనే ఉంటావు తప్ప ప్రతిఫలం అనేది పొందలేవు. ఏవో గాలిలో మేడలు కట్టినట్టు అతిశయించవచ్చు కానీ దాని యొక్క నిజమైన ఫలితాన్ని అనుభవించలేవు శ్రమ పడకపోతే. కనుక ప్రియమైన దేవుని విడల శ్రమపడితేనే దాని యొక్క ఫలితాన్ని నీవు అనుభవించగలుగుతావు. ఇంకా దీనికి సంబంధించిన శ్రమపడే అనుభవం కలిగిన వాక్యాలు ఉంటాయి, మీరు బైబిల్ చదివి బాగా ధ్యానించండి. మరొక ఆశీర్వాదం, యోబు యొక్క కుటుంబంలో 500 ఆడుగాడిదలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 500 ఆడుగాడిదలు కలిగి ఉన్నారు. ఈ 500 ఆడుగాడిదలు, గాడిద భారము మోయగలిగినది, గాడిద భారం మోయగలిగినది. ఆదికాండము 45వ అధ్యాయము 23వ వాక్యాన్ని గమనించండి. ఆదికాండము 45వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను మార్గమునకు, తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములు మోయిచున్న 10 ఆడుగాడిదలు, ఇతర ధాన్యమును తినుబండారమును మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపెను. యోసేపు తన సహోదరునికి పరిచయం చేసుకున్నప్పుడు ఐగుప్తులో తన తండ్రిని తీసుకొని ఐగుప్తుకు రావాలని చెప్పి వారిని పంపేటప్పుడు వారికి ఆహార పదార్థములు శ్రేష్టమైనవి కొన్ని వారికి ఇచ్చి పంపించేటప్పుడు 10 గాడిదలను, ఆ తర్వాత భారము మోయగలిగిన 10 ఆడుగాడిదలను పంపించినట్లుగా చూస్తున్నాం. భారము మోయగలిగినటువంటి 10 ఆడుగాడిదలు. ఈ ఆడుగాడిదలు ఏం చేస్తున్నాయంటే భారము మోయగలుగుతున్నాయి, భారం మోయగలుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భారము మోయగలిగినటువంటి ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. భారం మోయగలిగిన ఒక అనుభవం కలిగి ఉండాలి. చాలామంది నాకు ఏ భారం ఉండకూడదు నా మీద, నేను తేలిగ్గా ఉండాలనుకుంటారు. తేలిగ్గా ఉండాలనుకుంటే అనేకులకు ఆశ్రయముగా, ఆధారముగా ఉండలేము. భారము భరించేటట్లుగా మనం ఉండాలి. ఈ మందిరానికి కొన్ని పిల్లర్లు ఉన్నాయి, ఇటు సైడు. ఆ పిల్లర్స్ ఏం చేస్తున్నాయంటే వాటి మీద మోపబడిన ఈ పైనున్న భారమంతా మోస్తున్నాయి. ఆ పిల్లర్లు భారం మోయగలుగుతున్నాయి కనుకనే మనమందరం ఇక్కడ మందిరంలో కూర్చొని దేవుని ఆరాధన చేయగలుగుతున్నాం. నేను ఈ భారం మోయలేమని తప్పుకున్నాయి అనుకో, మనందరం ఏమవుతాం? రేపొద్దునికంతా దైవ సేవకులు వచ్చి మనకు చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అవి తప్పుకుంటే ఆ పిల్లర్లు తప్పుకో. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ నించోబెట్టింది ఈ భారం మోయటానికే నించోబెట్టారు. కనుక ఈ భారం నేను మోయాలి అని వాటి కర్తవ్యాన్ని, వాటి సంకల్పాన్ని అవి నెరవేరుస్తున్నాయి. అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ భారము మోయాలి, భారము భరించాలి. నీ మీద ఏ భారము దేవుడు మోపాడో ఆ భారమును మోయాలి. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. నేను ఈ భారం మోయలేనులే, నువ్వు తప్పుకున్నావు అనుకో, పైన ఉన్నదంతా కిందికి వచ్చేస్తుంది. ఎవరు కింద ఉండలేరు ఇక ప్రాణంతో. ప్రియమైన దేవుని విడలారు, ఎప్పుడు కూడా మన మీద మోపిన భారము నుంచి మనం పక్కకి తొలగకూడదు, పక్కకు తప్పుకోకూడదని మనకు వాక్యం చెప్తుంది. యోబు అలా గొప్పవాడు అవ్వటానికి కారణం ఏంటంటే భారము మోయగలిగిన 500 ఆడుగాడిదలు ఆయన కలిగి ఉన్నారు. భారం మోయాలి. కుటుంబంలో మీకు కొన్ని భారాలు ఉంటాయి, వాటిని మోయాలి. ఈ కుటుంబ భారం నేను మోయలేని తప్పించుకోకూడదు. సంఘములో దేవుని బిడలు మోయవలసిన కొన్ని భారాలు ఉంటాయి. ఇది నేను మోయలేను అని నువ్వు తప్పుకోకూడదు. ఆ భారమును మోయాలని వాక్యం చెప్తుంది. పౌలు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యంలో గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యము. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారం
దినదినము నాకు కలుగుతున్నది. ఈ భారం దినదినము నాకు కలుగుతున్నది. పై వాక్యాల్లో ఆయన శ్రమపడినవన్నీ చెప్పారు. ఆయన ఎక్కడ నష్టపోయాడో, ఎక్కడ ఎన్ని బాధలు అనుభవించారో, ప్రజల వలన, స్నేహితుల వలన, తెలిసిన వారి వలన, బంధువుల వలన, సముద్రాల్లో, నదుల్లో ఆయన రాత్రింబవళ్ళు ఎన్ని బాధలు అనుభవించారో, వస్త్రహీనంగా ఉండి దిగంబరిగా ఉన్న స్థితిలో ఇవన్నీ చెప్పి, ఈ శ్రమలన్నీ కాకుండా సంఘములన్నిటిని గూర్చిన చింతన కలదు. ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. ఆయనకు ఒక భారం ఉండేది. సంఘములన్నిటిని గూర్చిన చింతయు భారము ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుడు ఒక సంఘమునిచ్చారు. దాని గూర్చిన ఒక భారం అనేది మీరు కలిగి ఉండాలి. దాని గూర్చిన ఒక చింత అనేది ఉండాలి. సంఘమును గూర్చిన ఒక చింత. ఈ సంఘములో నేనేమి చెయ్యాలి? ఈ సంఘము కొరకు నేను ఎంత ప్రార్థన చెయ్యాలి? ఈ సంఘము కొరకు నేను ఎన్ని ఉపవాసాలు ఉండాలి? ఈ సంఘము కొరకు నేను ఎంత కష్టపడాలి? ఈ సంఘము కొరకు నేను ఎంత పరిచర్య చేయాలి? ఈ భారము దినదినము నువ్వు కలిగి ఉండాలి. సంఘములన్నిటిని గూర్చిన చింతయు భారమును నేను కలిగి ఉన్నాను అని చెప్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భారము అనేది మనం కలిగి ఉండాలి. ఈ భారము భరించే ఒక అనుభవం కలిగి ఉన్నప్పుడే ఆ జీవితాన్ని, ఆ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తారు. కనుక కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలంటే భారము భరించే ఒక మనస్తత్వం మనం కలిగి ఉండాలి. చాలామంది ఏదైనా ఒక చిన్న భారం మోపగానే ఏమవుతారు? దాని నుండి తప్పుకొని పోతారు. గుడ్ ఫ్రైడే రోజున ఒకటి సండే స్కూల్లో చూపిస్తూ ఉంటారు. ఒక 4-5 ఏం చేస్తారంటే ఒక సిలువని ఎత్తుకుంటారు. ఒక సిలువని ఎత్తుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు సిలువ వేయబడిన స్థలానికి వెళ్తుంటారు. వెళుతూ ఉంటే అది సిలువ అనేది ఒక భారం వాళ్ళ మీద మోపబడుతుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు, అది మోసుకొని వెళ్ళేటప్పుడు భారంగా మోసుకొని వెళ్తుంటారు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తాను వెళ్ళేటప్పుడే, సిలువని ఎత్తుకొని వెళ్ళేటప్పుడే ఒక రంపం తీసుకొని వెళ్తాడు వెనకాల. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మూరడి చెక్క సిలువ కట్ చేసి ముందుకెళ్తాడు. అంటే ఆయన భారాన్ని ఏం చేస్తాడంటే తేలిక చేసుకోవాలనుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే మోసుకొని ఆ భారం భరించుకుంటూ వెళ్తుంటారు. మరలా ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక మూర కట్ చేస్తాడు. అలా అతను వెళ్తున్న కొలది అతని సిలువ ఏమవుతుందంటే చిన్నదిగా అయిపోతుంది. అతని భారం కూడా ఏమవుతుందంటే తేలిగ్గా అయిపోతుంది. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేరడానికి మధ్యలో ఒక లోయ ఉంటుంది. మధ్యలో ఒక లోయ అడ్డుగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు భారం మోసుకుంటూ వెళ్ళారు కదా సిలువను. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ లోయ దాటడానికి వాళ్ళ మీద ఉన్న ఆ సిలువను తీసి అది అటువైపుకు ఇటువైపుకు వేసేస్తారు. ఆ సిలువను వేసేస్తారు. ఆ సిలువను వేసి ఏం చేస్తారంటే ఆ సిలువ మీద, ఆ లోయ మీద, సిలువ మీద నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయి మరలా దాని సిలువను అవతలికి లాగేసుకొని భుజానేసుకొని పోతూ ఉంటారు. ఇతను కూడా అక్కడ ఆ లోయ మీద ఆ సిలువ వేయటానికి ఇతను ఏం చేస్తూ వచ్చాడు? దారిలో అర్థమవుతుందా మీకు? ఏం చేస్తూ వచ్చాడు? అది కట్ చేస్తున్నాడు కనుక ఆ లోయకు ఆ సిలువ సరిపోదు. అది సరిపోదు కనుక అతని యువతలే నిలిచిపోతాడు. ఆ ముగ్గురు మాత్రం ఆ సిలువలు దాని మీద వేసి అవతలకి వెళ్ళి ఆ సిలువ తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అతని యువతలే ఆగిపోతాడు. ఆ లోయ అతన్ని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తుంది. ఎందుకంటే ఇతను తన మీద మోపిన భారాన్ని ఒక రంపం తీసుకొని దాన్ని కట్ చేసుకుంటా భారం తగ్గించుకుంటూ వెళ్ళాడు. యేసును చేరలేకపోయాడు. యేసు ప్రభు మీ మీద మోపిన భారం అంతము వరకు అది మోయగలిగితేనే యేసును వెళ్ళి చేరగలుగుతారు. ఆ భారాన్ని తేలిక చేసుకుంటా నేను మోయలేనులే, నేను భరించలేనులే, నేను ఆపేసుకుంటా వస్తే ఒక రోజున నువ్వు యేసుని సంధించలేవు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డల, నీ మీద మోపబడిన భారమును భరించాలని వాక్యం చెప్తుంది. 5వదిగా బహుమంది పనివారు కలిగి ఉన్నాడు. యోబు కుటుంబంలో మరొక ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. బహుమంది పనివారు ఆయన కలిగి ఉన్నారు. పనివారు కలిగి ఉండుట ఒక గొప్ప ఆశీర్వాదం. అనేక మంది పనివారు మన దగ్గర ఉన్నారంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించినప్పుడే మనకు కలిగినవన్నీ కూడా వర్క్ చేయటానికి, పని చేయటానికి బహుమంది పనివారు అవసరం. ఈ పనివారిని గురించి ఆత్మీయమైన అర్థాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వాక్యం. ఆ దినములలో ఆ, నా దాసుల మీదను ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచనాలు చెప్తారు. దాసులు దాసురాండ్లు వారి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది, వారు ప్రవచనాలు చెప్తారు. ప్రవచనము అనేది ఆత్మవరములలో ఒక వరం, అది ఆత్మవరాల్లో ఒక వరం. ప్రియమైన దేవుని బిడలారా, యోబు కుటుంబం గొప్పగా ఆశీర్వదించబట్టడానికి కారణం ఏంటంటే ఆయన బహుమంది దాసులు దాసురాండ్లు ఉన్నారు. ఇక్కడ వాక్యంలో రాయబడింది వారు ఆత్మను పొందుతారు అని. వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. ఆత్మను పొందిన వారు ప్రవచనాలు చెప్పేవారు ఉన్న దగ్గర దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆత్మను పొందాలి, ప్రవచనాలు చెప్పాలి. ఆత్మను పొందేవారు ఉన్నారు కానీ ప్రవచనం చెప్పేవాళ్ళు లేరు. ఆత్మను పొందేవారు ఉన్నారు కానీ ఆత్మవరముల కొరకు వాంఛించేవారు లేరు. వాక్యంలో పౌలు అదే హెచ్చరించాడు. ఆత్మవరముల కొరకు ఆసక్తితో అపేక్షించుడి. మరి శ్రేష్టముగా ప్రవచన వరము కొరకై అపేక్షించండి. ప్రత్యేకించి చెప్పాడు, ప్రవచన వరము కొరకై ఆసక్తిని కనుపరచండి అని. నా దాసుల మీద దాసురాండ్ల మీద నా ఆత్మను కుమ్మరిస్తా, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. యోబు కుటుంబంలో దాసులు దాసురాండ్లు ఉన్నారంటే ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మను పొందిన వారు ప్రవచనాలు చెప్పేవారు. దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ నింపుదల మనం కలిగి ఉండాలి. ఆ ఆత్మ నింపుదల అనేది మనం కలిగి ఉండకపోతే మనం క్రీస్తు వలె మనం మార్చబడలేం. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని క్రీస్తు యేసు పోలికలోనికి, ఆయన స్వరూప్యములోనికి మనల్ని మారుస్తాడని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని యొక్క ఆత్మ నింపుదల అనేది మనం కలిగి ఉండాలి. వాళ్ళు ప్రవచిస్తారు. ఆత్మ నింపుదల కలిగిన వారు ప్రవచిస్తారు. ప్రవచించే ఒక అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు ప్రవచనాలు లేవు, ప్రవచనాలు నిలిచిపోయినాయి, ప్రవచనాలు అయిపోయినాయి అని. ప్రవచనాలు నిలిచిపోయినాయి, ప్రవచనాలు అయిపోయినాయి అని చెప్పడానికి మనమెవరమండి? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రవచనాన్ని ఆసక్తితో అపేక్షించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ప్రజల ఆదరణ కొరకు ప్రవచించండి. ప్రవచనము అనేది 3 విధాలుగా సంఘానికి బయలుపరచబడుతుంది. ఒకటి, దేవుడు బయలుపరిచినటువంటి ఆ దర్శనాన్ని చూస్తూ సంఘానికి ప్రవచనం చెప్పగలుగుతారు. మరొకటి, ప్రభు ఆత్మ నింపుదల కలిగినప్పుడు ఆత్మ ప్రేరణతో భాషలు మాట్లాడుతూ ప్రవచనం చెప్పగలుగుతారు. మరొకటి, క్రియలను బట్టి క్రియల మూలంగా ప్రవచనం చెప్పగలుగుతారు. 3 విధాలుగా ప్రవక్తలు ప్రవచనాలు చెప్తూ వచ్చారు. ఆత్మ పూర్ణులై ప్రవచిస్తూ వచ్చారు, దర్శనాలు చూస్తూ ప్రవచనాలు చెప్తూ వచ్చారు, క్రియలను బట్టి ప్రవచనాలు చెప్తూ వచ్చారు. దేవుడు వాడుకున్నటువంటి ప్రవక్త, దేవుడు ఇచ్చిన ప్రవచనం అతను చెప్తే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది ఏదో ఒక రోజున. అది నెరవేర్చబడలేదు అంటే అతను దేవుని ద్వారా ఆ ప్రవచన వరం పలికించబడలేదు ప్రవచనం అని అర్థం. కనుక అలా దేవుడు ఇవ్వకుండా పలికితే అతనికి శ్రమ ఉంటుంది. దేవుడిచ్చిన ప్రవచనం పలికితే అది ప్రజలకి ఆదరణ కలుగుతుంది, హెచ్చరికగా ఉంటుంది, వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆత్మ నింపుదల కలిగి ప్రవచన వరం అనేది మనం ఆసక్తితో అపేక్షించినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు కుటుంబంలో అనుగ్రహించబడిన ఇది 5వ ఆశీర్వాదం. మరొక ఆశీర్వాదం యోబుకి ఇచ్చింది ఏంటంటే ఆయనకు 3 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. 3 కుమార్తెలకు పేర్లు ఇవ్వబడ్డాయి కానీ కుమారులకు పేర్లు ఇవ్వబడలేదు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 14వ వాక్యం. పెద్ద కుమార్తెకు ఎమీమా అనియు, రెండవ కుమార్తెకు కెజియా అనియు, 3వ కుమార్తెకి కెరెంహప్పుకు అని పేర్లు పెట్టెను. ఆ దేశం అందంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. చూడండి, యోబుకి 3 కుమార్తెలు ఉన్నారు. ఆ దేశంలోనే వారికి ఉన్న సౌందర్యవంతులు, అంత సౌందర్యం కలిగిన వారు ఎవరు లేరు. యోబు కుమార్తెలు అంత సౌందర్యవంతులుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ యోబుకి 3 కుమార్తెలు, వారి 3 పేర్లు ఇవ్వబడ్డాయి. పెద్ద కుమార్తె పేరు ఎమీమా. ఎమీమా అంటే అర్థం ఏంటంటే పవిత్రురాలు అని అర్థం.
రెండవ కుమార్తె పేరు కెజియా. కెజియా అనే పేరుకు అర్థం ఏంటంటే లవంగి పట్ట అని అర్థం. మూడవ కుమార్తె పేరు కెరెంహప్పుకు. కెరెంహప్పుకు అంటే అర్థం ఏంటంటే కాటుక అని అర్థం. యోబు యొక్క ముగ్గురు కుమార్తెలు, వారి పేర్లకి 3 ఆత్మీయమైన అర్థములు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. పెద్ద కుమార్తె ఎమీమా, పవిత్రత, పవిత్రురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు కుటుంబంలో పెద్ద కుమార్తె ఏం బయలుపరుస్తుందంటే పవిత్రురాలు పవిత్రతని చూపిస్తుంది. సంఘములో మనం పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధముగా మనం బ్రతకాలి, పవిత్రముగా పరిశుద్ధముగా జీవించాలని వాక్యము హెచ్చరిస్తుంది. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభువుని చూడగలుగుతాం. అందుకొరకే మనం పవిత్రముగా ఉండాలని యోబు యొక్క పెద్ద కుమార్తె అనగా పవిత్రురాలు. ఆమె పేరుకు మరొక అర్థం ఉంది, పావురమని మరొక అర్థం ఉంది. పావురం అనేది నిష్కలంకమైనది, కలంకము లేనిదే నిష్కలంకమైనది. కలంకము లేని ఒక జీవితం చెయ్యాలి. రెండవదిగా ఆయన కుమార్తెల్లో కెజియా అని రెండవ కుమార్తెను చూస్తున్నాం. కెజియా అంటే లవంగి పట్ట. రాణి ఓఫీరు అపరంజిని ధరించి రాజు కుడిపార్శ్వ నిలబడి ఉన్నదని 45 కీర్తనలో రాయబడింది. ఆమె వస్త్రములెల్లను గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసనే. ఇది ఒక సుగంధ ద్రవ్యముగా మనం చూస్తున్నాం. అది ఒక సువాసన వెదజల్లుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సువాసన అనేది ఒక సాక్షి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క కుమార్తెలలో రెండవ కుమార్తె ఒక సాక్షి జీవితం కలిగినది. మనము సాక్ష్యము కలిగి ఉండాలి. మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉన్నారని వాక్యంలో రాయబడింది. ఆ 3 ఎవరో తెలిసినా? రక్తము మన గురించి సాక్ష్యం ఇస్తుంది, నీళ్లు మన గురించి సాక్ష్యం ఇస్తాయి, ఆత్మ మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, మనం సాక్షులుగా ఉండాలి. మనం సాక్షులుగా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. మీరు పైనుండి శక్తిని పొందండి, అప్పుడు మీరు యూదయలో సమరయాలో భూదిగంతాల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. ఎవరికి మనం సాక్షులమై ఉండాలి? యేసుకు మనం సాక్షులమై ఉండాలి. అబద్ధాలకు కాదు సాక్షులు, అక్రమాలకు కాదు సాక్షులు, హత్యలకు కాదు సాక్షులు. యేసయ్యకు మనం సాక్షులమై ఉండాలి. అది ఒక సాక్ష్య జీవితం. మూడవ కుమార్తె కెరెంహప్పుకు అంటే కాటుక. లవోదికేయ సంఘముతో ప్రభు చెప్తారు, నీకు కను దృష్టి కలుగునట్లుగా నీ కన్నులకు కాటుక నా యొద్ద కొను అని చెప్తారు. లవోదికేయ సంఘానికి కను దృష్టి లేదు, అది గుడ్డిదైపోయింది. ఎందుకంటే అది నులివెచ్చని స్థితిలో ఉంది. చల్లగా ఉండదు, అటు వెచ్చగా వేడిగా ఉండదు, చల్లగా ఆరిపోయిన స్థితిలో ఉండదు, ఆత్మీయంగా ఉజ్జీవింపబడి అగ్ని అభిషేకంతో నింపబడి రగులు కొనే ఒక అనుభవం ఉండదు. నులివెచ్చని స్థితి. నేను ఉమ్మేస్తానని చెప్పాడు దేవుడు. అతిశయం ఒకటి. గుడిదైపోయింది ఆ సంఘం. అందుకే చెప్తున్నారు, నీ కన్నులకి దృష్టి కలగాలి, నీకొక దర్శనం కలగాలి. అందుకొరకే నీ కన్నులకు కాటుక నా యొద్ద కొను. అప్పుడు నీకు కనుదృష్టి కలుగుతుంది, నీకు దర్శనం తేటగా తెలియచేయబడుతుంది. కాటుక నా యొద్ద కొను అని లవోదికే సంఘంతో ప్రభు చెప్పారు. ఆ కాటుక అనేది దేవుని వాక్యం. వాక్యము ద్వారానే మనకు ఒక దైవ దర్శనం అనేది కలుగుతుంది. కాటుక నీకు కనుదృష్టి కలుగునట్టుగా నీ కనులకు నీవేం చేయాలి? కాటుక పెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారు కాటుక పెట్టుకునేది ఎందుకంటే కళ్ళు పెద్దయిగా చేసుకోవాలని కాటుక పెట్టుకోవాలేమో అనుకుంటారు. కాదు. కాటుకలో ఏముంటాయంటే కంట్లో ఉన్నటువంటి నలకలు డస్ట్ తీసివేసేటటువంటి కొన్ని ఇదిగా ఉంటుంది. కాటుకలో కొన్ని ఉంటాయి. ఆ కాటు కంటికి పెట్టుకున్నప్పుడు నీళ్లు కారి పుష్చులు గట్టి లోపలున్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. అది దేవుని వాక్యానికి సూచన. వాక్యము నీ కన్నుల ఎదుట నీ ఉంచుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్నటువంటి మలినము నలకలు అన్నీ బయటకు తీసేసి నీ దర్శనాన్ని తేటపరుస్తుంది వాక్యం. నీ దర్శనాన్ని నూతనపరుస్తుంది వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము అద్దము లాంటిదని మనం యాకోబు పత్రికలో మనం చూడగలం. వాక్యం ఎలాంటిదండి? వాక్యము అద్దము లాంటిది.
ఆ అద్దం దగ్గరికి వెళ్ళి మనం పొద్దున్నే వెళ్ళి చూస్తే ఆ అద్దం మనకేం చూపిస్తుంది? మన కళ్ళకి ఎక్కడ పుసులు ఉన్నాయో చూపిస్తుంది, మన నోట్లో నుంచి ఉమ్మి కారింటే చూపిస్తుంది, తల చెదిరిపోయింటే చూపిస్తుంది, అన్నీ సరి చేసుకోమని చెప్తుంది. ఒకడు పొద్దున్నే లేచి అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంట. అతను తెల్లారి లేచి వెళ్ళాడు కదా, నోట్లో నుంచి ఉమ్మి గార్చుకొని ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు తెలిసిన, తనని శుభ్రపరచుకోకుండా అద్దం తనని ఆ విధంగా చూపిస్తుందని అద్దాన్ని క్లీన్గా తుడుస్తున్నాడంట. అద్దం క్లీన్గా తుడిచేస్తున్నాడు. అది ఎంత క్లీన్గా అద్దం తుడుస్తుంటే అంత తేటగా ఇంకా చూపించేస్తుంది అది. కొంతమంది అనుకుంటారు ఈ వాక్యం కాదు ఇంకో వాక్యం, ఈ వాక్యం కాదు ఇంకొక వాక్యం అని. నువ్వు అలా వాక్యాలు ఎత్తుకుంటూ వెళ్ళే కొద్దీ నీ జీవితాన్ని వాక్యం తూర్పారబడుతూనే వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము నీ జీవితాన్ని పరిపూర్ణముగా మారుస్తుంది గనుక నీ దర్శనాన్ని నూతనపరుస్తుంది. యోబు కుమార్తెలు సౌందర్యవంతులు. వాళ్ళు సౌందర్యవంతులు కావడానికి కారణం ఏంటంటే, ఒకటి పవిత్రత, రెండోది సాక్షి జీవితం, మూడవది దేవుని వాక్యముతో వారి దర్శనాన్ని నూతనపరుచుకునే ఒక అనుభవం. ఆయనకు 7వదిగా 7 కుమారులను కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతమంది కుమారులు ఉన్నారు యోబుకి? 7 కుమారులు. దీని ఆత్మీయమైన అర్థం ఏంటంటే 127వ కీర్తన 3వ వాక్యం. 127వ కీర్తన 3వ వాక్యం. కుమారులు యెహోవా అనుగ్రహించే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. కుమారులు అనగా దేవుడు అనుగ్రహించే ఒక స్వాస్థ్యం. అది దేవుడిచ్చేటటువంటి ఆ స్వాస్థ్యమును మనం కలిగి ఉండాలి. ఈ స్వాస్థ్యమును గురించి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో రాశారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. మన కొరకు దేవుడు స్వాస్థ్యం ఉంచారు. ఆ స్వాస్థ్యము ఎన్ని విధాలుగా ఇక్కడ చెప్పబడుతుందంటే 3 విధాలుగా చెప్పబడుతుంది. ఒకటి అక్షయమైన స్వాస్థ్యం, రెండవది నిర్మలమైన స్వాస్థ్యం, మూడవది వాడబారని స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యమును మన కొరకు ప్రభువించారు. జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ఈ స్వాస్థ్యమును మనం పొందగలుగుతాం. అక్షయమైనది అంటే నశించనిది, నిర్మలమైనది అంటే కలుషితము లేనిది, వాడబారనిది అది వాడబారకుండా ఉండేదంటే నిత్య జీవం కలిగినది. ఇలాంటి ఒక స్వాస్థ్యం ప్రభు మనకిచ్చారు. ఈ స్వాస్థ్యం కొరకు మనం ఏం చేయాలంటే, అక్షయమైన స్వాస్థ్యం కొరకు అనగా నశించని స్వాస్థ్యం కొరకు నశించిపోయే వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఈ లోకంలో వెండి బంగారాలు, ఈ లోక సిరి సంపదలు, ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ నశించిపోతాయి. పంచభూతాలు మహావేంద్రములతో కరిగి నశించిపోతాయి. అక్షయమైన స్వాస్థ్యము కొరకు నశించిపోయేటన్ని మనం విడిచిపెట్టాలి. నిర్మలమైన స్వాస్థ్యము కొరకు మలినమైనవన్నీ మనం విడిచిపెట్టాలి. వాడబారని స్వాస్థ్యము కొరకు వాడబారిపోయేటన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ఈ స్వాస్థ్యమును మనం పొందగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది యోబుకు దేవుడు కుమారులను ఎలా ఇచ్చారంటే స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 42వ అధ్యాయం యోబు గ్రంథంలో 42వ అధ్యాయము 16వ వాక్యం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూసి పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొంది. దేవుని తట్టు తిరిగేటటువంటి యొక్క యోబు 140 సంవత్సరములు బ్రతికాడు. 4 తరాల వరకు తన పిల్లల్ని చూశాడు. నిండు వృద్ధాప్యానికి వచ్చి కాలం ముగించుకున్నాడు. యోబు దేవుని తట్టు తిరిగి 140 సంవత్సరాలు బ్రతికాడు. 100 అనేది ఒక సంపూర్ణత. 100 అనేది సంపూర్ణత. ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 అంతలుగా ఒక విత్తనం ఫలించినట్టుగా మంచి నేల పడి మన వాక్యంలో చూస్తాం. అది సియోను యెరూషలేము కొరకు ఫలించే ఒక అనుభవం.
నోరు అనేది ఒక సంపూర్ణత. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనేది ఇశ్రాయేలులు అరణ్యములో యాత్ర చేశారు. ఆ యాత్ర చేసే దినాలు, యాత్ర చేసే దినాలని మనం ఎలా ఎంచుకోవాలంటే 84 కీర్తనలో ఏమి రాయబడిందంటే, యాత్ర చేసే దినములు వారికి అతి ప్రియములు, వారు నానాటికి బలాభివృద్ధి చెందుతారు, వారు బాగా లోయలో బడి వెళ్ళుచూ దానిని జలమయంగా చేస్తారు, బలం మీద బలం పొంది బలాభివృద్ధి చెంది వారిలో ప్రతివాడు సియోనులో కనబడతాడు. యాత్ర చేసే దినాలు మనం ప్రియముగా ఎంచుకోవాలి. అప్పుడు మనం బాకాలోయలో బడి వెళ్ళినా దాన్ని జలమయంగా చేస్తాం. తొలకరివాన దాని దీవెనలతో కప్పుతుంది. బాకా లోయ అనేది మన దిగి వెళ్ళేది. లోయ అంటే దిగాలి, అది ఒక తగ్గింపు. లోయ బాకా లోయ అంటే నెరలి విడిచినటువంటి భూమి. అక్కడ నీరు లేదు, వర్షాలు లేవు. ఎప్పుడైతే మనం అక్కడికి దిగామో, యాత్ర చేసేవారు ఎప్పుడైతే అక్కడికి దిగారో, యాత్ర చేసే మార్గాలు ప్రియముగా ఎంచుకున్న వారు అక్కడికి వెళ్ళారో, తొలకరివాన దీవెనలతో నింపేసింది. అప్పుడు వారు బలం మీద బలం పొంది బలాభివృద్ధి చెంది ప్రతివాడు సియోనులో దేవుని ఎదుట కనబడ్డాడు. యోబు యొక్క జీవితకాలం 140 సంవత్సరాలు. 100 అనేది సంపూర్ణత, 40 అనేది యాత్ర చేసే దినాలు. బలం మీద బలం పొంది సియోనులో దేవుని ఎదుట కనబడే అనుభవం అది. గనుక ప్రేమైన దేవుని బిడలారా, ఇలాంటి ఒక అనుభవం యోబు జీవితంలో మనం చూస్తున్నాం. దీని అంతటి కారణం యోబు దేవుని తట్టు తిరిగేవాడు. ఆయన మీద కనుదృష్టి నిలిపి కన్నీళ్లు విడిచి ఆయన పాదాలు పట్టి బ్రతిమలాడేవాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించేవాడు. అందుకే యోబు జీవితమును దేవుడు ఈ విధముగా ఆశీర్వదించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానానికి నువ్వు రాగలిగి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువుకు అప్పగించుకో. ఇంతకాలం నీవు అటు ఇటు తిరిగి వారి తట్టు వీరి తట్టు నీ కన్నులెత్తేవేమో, ఫలితము లేక నీవు తిరిగి కన్నీళ్ళ మధ్యలో దుఃఖం మధ్యలో ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరించాడు. యోబు దేవుని తట్టు తిరిగాడు. ఏమే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన దేవుని తట్టు తిరిగి ఆయన మీద దృష్టి పెట్టాడు. గనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానానికి రా. ప్రభువా, నేను నీ తట్టు తిరుగుతున్నాను, నీ మీదనే నా దృష్టి నిలుపుతున్నాను, నీ పాదాలు నా కన్నీళ్లతో తడుపుతాను ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. యోబు కుటుంబాన్ని ఆశీర్వదించి గొప్పగా చేసినట్టుగా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభువా అని నువ్వు అడగలిగితే నిశ్చయముగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ఒక సంపూర్ణతలోనికి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ప్రభు వచ్చే సమయం ఆసన్నమై ఉంటున్నది. మనలో ప్రతివాడు సియోను నూతన యెరూషలేముకు ఎగే సమయం సమీపించి ఉన్నది. అవును ప్రియమైన దేవుని బిడలారా, సియోను కట్టి దేవుడు మహిమతో ప్రత్యక్షమగును. సియోను కట్టి దేవుడు మహిమతో ప్రత్యక్షమగును. సియోను కట్టి దేవుడు మహిమతో ప్రత్యక్షమగును. దీన్ని నేను విశ్వసిస్తున్నాననే వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.